భీముణ్ణి నహుషుడు పట్టుకుంటే ధర్మరాజు వచ్చి ప్రశ్నలకు సమాధానం చెప్పి కాపాడాడు. నలుగురు తమ్ముళ్ళు యక్ష ప్రశ్నలు చెప్పలేక ఆ యక్షుడు ఉన్న కోనేటిలో వాళ్ళు నీళ్లు తాగి పడిపోతే ధర్మరాజు వచ్చి వాళ్ళని కాపాడుకున్నాడు. కరెక్ట్. ఇంద్రుడు స్వయంగా మెచ్చి అర్జునుడిని పైకి తీసుకెళ్ళాడు. వీళ్ళందరూ సంబరం చేసుకున్నారు. ఇవాళ వీళ్లకు ఏమైనా ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. కరెక్ట్, ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. అంటే వాళ్ళందరూ ఎంత కష్టం వచ్చినా వాళ్లకు వాళ్లే అనుభవించాలి తప్ప ఇంకొకళ్ళని కనీసం చెప్పుకోలేరు. చెప్పుకోవటం దూరపు సంగతి, కనీసం వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఎదురుపడ్డా నవ్వుకొని కూడా లేరు. ఒకళ్ళకొకళ్ళు పరిచయాలు ఉన్నట్టు కూడా చెప్పుకోలేరు వాళ్ళు. అసలు ఎంత క్లిష్టకాలం ఇది. అంటే ఏ కష్టం వచ్చినా చెప్పుకునే అన్నదమ్ములు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోలేరు. ఏ కష్టమన్నా వచ్చినా చెప్పుకోవడానికి తన భర్తలతో తను మాట్లాడలేదు. ఎవరికి వాళ్ళు యమునా తీరేలాగా 5 ప్లస్ ద్రౌపది 6 దిక్కుల్లో బ్రతుకుతుంటారు.